గత 4 రోజులుగా జనసేన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 12 మందితో ఒక కమిటీ వేశారు. ఏదైతే రేపు ఇమీడియట్గా ఎలక్షన్ ప్రాసెస్ మొదలవబోతా ఉందో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు ఆ ప్రాంతాలకి వెళ్ళి జన సైనికులు, వీర మహిళలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో కూర్చుని ఏ విధంగా డీలిమిటేషన్ వార్డుల పెంపు సక్రమంగా జరుగుతుందా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అనుకున్నంత వరకు జనాభా ప్రాతిపదిక మీద 2011 సెన్సెక్స్ ప్రకారం జరుగుతుందా అనేది అధికారులతో మాట్లాడి, తెలుగుదేశం నాయకులతో మాట్లాడి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమన్వయపరిచి ఏదన్నా లోటుపాట్లున్నా, ఏదన్నా రాష్ట్ర అధ్యక్షులు వారు కల్పించుకునే విషయాలున్నా ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఈ కమిటీకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా 17వ తారీఖు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఆఖరి రోజు కాబట్టి 175 నియోజకవర్గాలు అందరం జరగాలంటే టైం సరిపోదు కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి 2-3 చొప్పున ఉత్తరాంధ్ర ఉమ్మడి శ్రీకాకుళం కానీ, ఉమ్మడి విశాఖ కానీ, ఉమ్మడి విజయనగరం జిల్లా కానీ పెద్దలు కొనతాల రామకృష్ణ గారు, అనకాపల్లి ఎమ్మెల్యే, పెందుర్తి ఎమ్మెల్యే నేను, అలాగే సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించడం జరిగింది. దానిలో భాగంగా శనివారం విశాఖపట్నం, విజయనగరం చూసాం. అలాగే ఏదైతే ప్రజల నుంచి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపాలిటీ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి నివేదిక తీసుకోవటం, అక్కడున్న మున్సిపల్ కమిషనర్లతోనూ తెలుగుదేశం ఎమ్మెల్యేలతోనూ మాట్లాడి వీళ్ళు ఏదైతే కోరారో, ఏదైతే సూచనలు, సలహాలు ఇచ్చారో మా మిత్రపక్షాలతో మాట్లాడటం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు కూడా శ్రీకాకుళంలో 2 నగర పంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ ఉంది. ఆ నాయకులందరితో మాట్లాడించి, అక్కడున్న ప్రజలతో మాట్లాడించి, దగ్గర 26 మందితో మాట్లాడించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే 3 మున్సిపాలిటీల్లో, 1 కార్పొరేషను, 2 మున్సిపాలిటీల్లో చాలా కాలం నుంచి ఎలక్షన్లే లేవు. ప్రజలకు సేవ చేద్దామన్నా, మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెలుగెత్తి చెబుదామన్నా కూడా ఇక్కడ ఎలక్షన్లే లేవని చెప్పి చాలామంది తెలియజేయటం, దాన్ని కూడా మేము నోట్ చేసుకోవటం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ సమస్య తీవ్రత ఎంత ఉందో మాకు తెలుసు కాబట్టి తెలియజేసి, అవి కూడా ఎందుకంటే 16th ఫైనాన్స్ డబ్బులు కూడా ఎలక్షన్లు జరగకపోతే రావు కాబట్టి వాటికి కూడా ఎలక్షన్లు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. అలాగే మా మిత్రపక్ష నాయకులతో కూడా మాట్లాడతాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది కేవలం కూటమి బలోపేతానికి, కూటమి ఏదైతే స్ట్రైక్ రేటుతో మొన్న 2024 ఎలక్షన్లో 164 సీట్లు గెలిచామో అదే టెంపో మెయింటైన్ చేయడం కోసం, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వాతావరణాన్ని తీసుకురావాలన్న ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఏదన్నా చిన్న కుటుంబంలో చిన్న అభిప్రాయ భేదాలున్నా, ఏదన్నా ఇచ్చిపుచ్చుకోవటాల్లో చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా ముందుగానే సరి చేసుకోవాలన్న ఒక మంచి ఆశయంతో పెట్టిన మీటింగ్ అండి. అందరూ కూడా మంచి సూచనలు ఇచ్చారు. అన్నీ గెలిచే విధంగా, ఏదైతే మొన్న మేమైతే 21 సీట్లకు 28 ఎలా గెలిచి 100% ఫలితాలు సాధించామో, అలాగే 11 సీట్లు మినహాయించి 164 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా గెలిచామో దానిని మించిన ఫలితాలు లోకల్ బాడీస్లో రావాలి అన్న ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీని వేయటం జరిగింది. స్థానికంగా కూడా మొన్న అవకాశాలు రాని వాళ్ళు నామినేటెడ్ పోస్టుల్లో కానీ,
ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలు రాని వాళ్ళందరికీ కూడా ఎవరైతే పార్టీకి కష్టకాలంలో నిలబడి కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ నగర పంచాయతీల్లో కానీ దాని తర్వాత వచ్చే పంచాయతీల్లో కానీ ఎంపీటీసీల్లో కానీ ఎంపీపీ జడ్పీటీసీల్లో కానీ తగు రీతిన అవకాశాలు కలిగించి వాళ్ళందరితో కూడా ప్రజాసేవ చేయించడంతో పాటు పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలన్న ఒక సదుద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇవన్నీ కూడా వీరు ఇచ్చిన నివేదిక అధ్యక్షుల వారికి తీసుకెళ్ళి అధ్యక్ష వారి దృష్టిలో పెట్టి అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుని అన్ని విధాల సక్సెస్ రేట్ పెరిగే విధంగా నిర్ణయాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఒక చక్కటి మీటింగు శ్రీకాకుళంలో మా అధ్యక్షులు వారు పిసిలి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే జయకృష్ణ గారి ఆధ్వర్యంలో జరగటం చాలా కూలుగా సాంప్రదాయబద్ధంగా ఎక్కడా కూడా అరమరికలు లేకుండా అన్నీ మాట్లాడుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కానీ నాయకులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.